కరీంనగర్ లో బండి సంజయ్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. కాంగ్రెస్ పార్టీ కూడా విచారణకు సహకరిస్తలేదంటే ఇది తూతు మంత్రంగా ఓల్గోలు విమర్శించుకుంటాం. మేమందరం కలిసే ఉంటాము. కేవలము మేము విమర్శించుకొని టైంపాస్ పార్టీకి చేస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ కలిసి ఉన్న విధానాన్ని ఇలా మనం గ్రహించాల్సిన అవసరం ఉంది. ఇలా కాంగ్రెస్ పార్టీకి ఏమాత్రం చిత్తశుద్ధి ఉంటే కేంద్రంలోని విచారణకు సహకరించాలి, పూర్తి వాళ్ళకి వివరాలు ఇవ్వాలి. ఎందుకు ఇవ్వకపోవడానికి అభ్యంతరాలు ఎందుకు కాంగ్రెస్ పార్టీ చెప్పాలి. ఇవాళ విచారణ జరిగింది, కేంద్ర ప్రభుత్వం నివేదిక ఇచ్చింది, పొరపాటు జరిగింది, ఇది పూర్తిగా క్వాలిటీలు లేకుండా వేసింది, ఎందుకు పనికిరాదు, ప్రజాధనం దుర్వినియోగం అయిందని చెప్పి నివేదిక వచ్చిన తర్వాత మళ్ళా విచారణ ఏంది? సెంట్రల్ టీం వచ్చింది, కాంగ్రెస్ పార్టీ మంత్రులు వేరు, ఎక్స్పర్ట్స్ పోయి చూసిర్రు, మళ్ళీ నిన్న ఎమ్మెల్యేలు వేరు, మళ్ళీ పిక్నిక్ లెక్క వేరు. మళ్ళీ కాబట్టి నివేదిక మొత్తము రాష్ట్ర ప్రభుత్వం పూర్తి నివేదిక ఉంది. రాష్ట్ర ప్రభుత్వం దగ్గర పూర్తి నివేదిక ఉంది. ఈ నివేదిక ఉన్నాక మీకు ఇంకేం కావాలి? ఇంకేం నివేదికలు కావాలి? ఇంకేం విచారణ చేస్తారు మీరు? ఇప్పటికే గతంలోనే రాష్ట్ర ముఖ్యమంత్రిని అరెస్ట్ చేయాలి. ఫస్ట్ సంబంధిత అధికారుల మీద చర్యలు తీసుకోవాలి. 1,00,000 కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని దుర్వినియోగం కేసీఆర్ కుటుంబం నుంచి ఆస్తులు జప్తు చేయాలి. ఇప్పటికే ఏం చేయకుండా ఇంకేదో రిపోర్ట్ రాలేదంటే ఇంకో విచారణ చేస్తామని చెప్పి ఇది కేవలము ఈ ఇద్దరి మధ్యలో అసెంబ్లీలో ఒప్పందం కుదుర్చుకొని ఈ ఎన్నికల్లో పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ భారీ మెజార్టీతో గెలవబోతుంది. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఇలా బీజేపీని పక్కదారి పట్టించి కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అని ఇద్దరు చెప్పుకోవడానికి, బీజేపీని ప్రజల దృష్టి నుంచి తీసేయడానికి వీళ్ళు ఆడుతున్న నాటకాలు తప్ప ఇంకోటి కాదు. ఇలా కేంద్ర ప్రభుత్వం నివేదిక విచారణ తర్వాత ఇంకా ప్రపంచం నుంచి వాళ్ళు పిలిపిస్తారు. ఇంకా ప్రపంచం నుంచి కన్నా వేరే దేశం నుంచి వాళ్ళు పిలిపించి విచారణ చేస్తారు. చెప్పు మరి, ఇంకా ప్రపంచంలో ఇంతకంటే ఎక్స్పర్ట్స్ ఇంకా ఉన్నారా వీటిలో? కాబట్టి విచారణ జరిపిన తర్వాత నివేదికలు వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా టైంపాస్ చేస్తున్నటువంటి తెలంగాణ సమాజం ఆలోచించాలి. కాంగ్రెస్ పార్టీ ప్రజలు వివరించాల్సిన బాధ్యత ఉన్నది. మీరు 6 గ్యారెంటీలు ఎన్నికల కోడ్లో కూడా మీరు ఇచ్చిన హామీలతో పాటు నెరవేర్చరా? బీఆర్ఎస్ పార్టీ ఇలా కాళేశ్వరం విషయంలో కేంద్ర ప్రభుత్వం నివేదిక ఇచ్చింది, ఎక్స్పర్ట్స్ నివేదిక ఇచ్చారు, మీ మంత్రులు తిరిగిరు, రిపోర్ట్ వచ్చింది. ఆ రిపోర్ట్ను ఆధారంగా బీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద, సంబంధిత అధికారుల మీద క్రిమినల్ కేసు పెట్టి వాళ్ళని అరెస్ట్ చేసి ఆస్తులు జప్తు చేసి వాళ్ళ ప్రజాధనాన్ని దుర్వినియోగం కూడా స్వాధీనం చేసుకోరా కాంగ్రెస్ పార్టీ స్పష్టం చేయాలి. వీటి గురించి మాట్లాడకుండా ఇలా ఈ రెండు పార్టీలు కలిసి ఇలా అసెంబ్లీ యొక్క సమయాన్ని వృధా చేసి ఇలా దాన్ని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నది వెంటనే కాళేశ్వరం విషయంలో ప్రభుత్వం